వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను సీతారామరాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఉన్నాం. పుణెదల శివశంకర వరప్రసాద్, ఈ పేరు తెలియని వారు ఉండరు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయన పేరంటే వెంటనే గుర్తొచ్చేది చిరంజీవి. చిరంజీవి ఇదే ప్రాంతంలో పుట్టారు, పెరిగారు, ఆడుకున్నారు. మనం ఇప్పుడు ఆయన ఇంటి వద్ద ఉన్నాం. చిరంజీవిగానే కాకుండా రాజకీయ నాయకుడిగా అనేక రంగాల్లో ఆయన ఎన్నో ప్రగతి సాధించారు. చిరంజీవి అంటే ఈ ప్రాంతంలో అందరినీ కూడా ఎంతో అభిమానుల గుండెల్లో ఆయన దేవుడిలా కొలుస్తారు. ఇప్పుడు మనం ఆయన ఇంటి వద్ద ఉన్నాం. మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం ఈరోజు ఈ హోమ్ టూర్లో చేస్తాం. మెగాస్టార్ చిరంజీవి సుమారు 150 చిత్రాలు నటించి అభిమానుల గుండెల్లో ఆయన ఒక మెగాస్టార్గా నిలిచారు. ఇప్పుడు మనం ఆయన ఇంటి వద్ద ఉన్నాం. చిన్నప్పటి బాల్యం అంతా కూడా ఈ మొగల్తూరులోనే నడిచింది. ఈ ఇంట్లోనే ఉండేవారు. 3 పోర్షన్ల ఈ ఇంట్లో ఒక పోర్షన్లో వాళ్ళు ఉండి 2 పోర్షన్లు అద్దెకిచ్చారు. చిన్నప్పుడు అంతా కూడా 7, 8 తరగతులతో పాటు 10వ తరగతి వరకు కూడా ఈ మొగల్తూరులోనే చదువుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే మనం చూస్తున్న ఈ బావి వద్ద ఆయన ఎక్కువగా గడిపేవారిని ఆయన ఈ మధ్య కొన్ని ఇంటర్వ్యూలో చెప్పడం కూడా జరిగింది. క్రమశిక్షణ గల వ్యక్తిగా కూడా ఈ ప్రాంతం వారు చెప్తారు. ఆయన ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారంటే ఆయన క్రమశిక్షణే ఆయన్ని ఈ స్థాయికి తీసుకొచ్చిందని ఇక్కడ వారంతా కూడా చెప్తారు. అయితే సినీ రంగంలో ఈ రోజు సినీ పెద్దగా ఆయన ఏలుతున్నారంటే ఆయన క్రమశిక్షణే కారణం. మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు ఈ ఇంట్లోనే ఉండేవారు. ఇక్కడే పుట్టి పెరిగారు. 3 పోర్షన్ల ఈ ఇంట్లో ఒక పోర్షన్ వాళ్ళుండి 2 పోర్షన్లు అద్దెకిచ్చిన సందర్భం కూడా ఉంది. అయితే అనంతర కాలంలో ఈ ఇంట్లో వాళ్ళ బంధువులే ఉంటున్నారు. ఇప్పుడు అయితే దీనికి సంబంధించి వారితో ఉన్న అనుబంధం ఎలా ఉంటుంది, అభిమానులు వస్తుంటారా అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం. శశాంక్ గారు, ఈ ఇంట్లో మీరు ఎంతకాలం నుంచి ఉంటున్నారు? 20 సంవత్సరాల పైనుంచే ఉంటున్నామండి. అప్పుడప్పుడు ఈ మెగాస్టార్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వస్తూ ఉంటారు. చిరంజీవి గారు వస్తూ ఉంటారు, నాగబాబు గారు వస్తూ ఉంటారు, మన కళ్యాణ్ బాబు కూడా వచ్చి వెళ్ళారండి. మన ఎలక్షన్స్ ముందు ఈ ఇంటికి వచ్చి ఎన్ని తిరిగి వెళ్తాం జరిగింది. ఏంటంటే ఆయన ఇదే ఇంట్లో కాపురం ఉన్నారు, ఇదే ఇంట్లో పుట్టి పెరిగారు. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు తన అనుభూతులు ఏమైనా నెరవేర్చుకున్నారంటారు? చిరంజీవి గారు ఎప్పుడు వచ్చినా చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. ఇక్కడ చాలా ఆనందపడతారు. ఆయన కానీ నాగబాబు కానీ. అంటే పవన్ కళ్యాణ్ గారికి కొంచెం ఇల్లు టచ్ తక్కువ అండి. మన మాత్రం వచ్చి చాలా ఆనందం. అసలు ఆయన మాటల్లో చెప్పడం ఆయనకి చాలా ఆనందపడతారండి అవసరం చూసి. ఒక రకంగా మీరు ఒక సెలబ్రిటీ మెగాస్టార్ ఇంట్లో మీరు ఉంటున్నారు. తదనంతర కాలంలో మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా ఆనందం అండి, చాలా ఆనందం. మేము ఆయనతో ఉన్నట్టే ఫీల్ అవుతాం. అంత ఆనందపడతాం అండి. ఆయన ఇంట్లో ఉంటూ ఆయన పుట్టి పెరిగినటువంటి ఇంట్లో మేము ఉంటాం అన్నది మాకు చాలా మధురానుభూతి అండి. అయితే చిరంజీవి ఇదే ఇంట్లో పుట్టి పెరిగారు, ఈ ప్రాంతంలోనే చదువుకున్నారు. అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చిన సందర్భం ఏమైనా ఉందండి? ఉందండి. సెంట్రల్ మినిస్టర్గా వచ్చారు, రాజ్యసభ్యుడిగా వచ్చారు, ఆయన ఒక తిరుపతి ఎమ్మెల్యేగా వచ్చారు. ఎప్పుడు వచ్చినా ఈ చుట్టుపక్కల ఎక్కడికి ఎప్పుడు వచ్చినా ఇక్కడికి వస్తూ ఉంటారండి. కొంత సమయం గడుపుతారు, చాలా ఆనందపడతా ఉంటారని వచ్చి చూసుకుని. అంటే చిన్నప్పుడు ఇవన్నీ ముచ్చరించుకుని ఆయన ఒకసారి మధురానుభూతులన్నీ ఒకసారి నెవరు వేసుకుని ఆయన చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లోనే కాపురం ఉండటం వల్ల ఇప్పుడు చిరంజీవి గారి ఇల్లు అని అనుకుంటారు. అయితే అభిమానుల వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు వస్తుంటాయంటారా ఈ మధ్య? మాకు అటువంటి ఇబ్బంది ఏం లేదండి. అలా నైట్ టైం వచ్చినా డే టైం వచ్చినా మాకు అసలు ఎప్పుడు కూడా మాకు తేడా లేదండి. ఇప్పుడు వచ్చినా మేము డిస్టర్బెన్స్గా ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. ప్లాన్ మేము అలాగే చూసుకుంటాను వచ్చాము.
మెగాస్టార్ చిరంజీవి ఇదే ఊర్లో చదువుకున్నారు, అలాగే ఆడిపాడారు. ఈ ఇంట్లో అయితే బాల్యం అంతా కూడా ఈ ఇంట్లోనే గడిచింది. అయితే తదనంతర కాలంలో ఈ ఇంట్లో వారి బంధువులే ఉంటున్నారు. అయితే అభిమానుల నుంచి ఎటువంటి ఇబ్బంది లేదని, చిరంజీవి కాపురం ఉన్న ఇంటికి చాలా మంది అభిమానులు వచ్చి వెళ్తుంటారని, వారందరికీ కూడా మేము ఇల్లు చూపించటం, దాంతోపాటు చిరంజీవి ఇక్కడ గతంలో చిన్నతనంలో ఆయన జ్ఞాపకాలను కూడా వారు అడిగినప్పుడు చెప్పడం కూడా మేము ఎటువంటి ఇబ్బంది ఫీల్ అవ్వని కూడా ఈ ఇంట్లో ప్రస్తుతం ఉంటున్న వారు చెప్తున్నారు. ఇది ఈరోజు ఈ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మీ ముందుంటాం. సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.